మహాభారతం అరణ్య పర్వం పంచమ శ్వాసము. అప్పుడు ఆ ధర్మవ్యాధుడు ఇలా చెప్పసాగాడు. మహాత్మా, మనము బయట ప్రపంచంలో తిరుగుతూ విషయములను గ్రహిస్తాము. దానికి మూలము మనస్సు. ఆ మనస్సు ఎప్పుడూ కోరికలతో కోపముతో నిండి ఉంటుంది. ఆ కోరికల కోసమే మన చేత ఈ ఇంద్రియములతో ఎన్నో పనులు చేయిస్తాయి. కోరికలకు కోపమునకు లోబడిన మానవుడు అంతులేని విషయ వాంఛలతో సతమతమవుతూ ఉంటాడు. కోరికల వలన లోభము ఏర్పడుతుంది. లోభి అయిన వాడికి కరుణ అనేది ఉండదు. అట్టివాడు తన కోరికలు తీర్చుకోవడానికి ఎక్కువగా పాపములు చేస్తూ ఉంటాడు. ఎవరైనా మంచి మాటలు చెప్పినా చెవిన పడవు. దుర్మార్గుల స్నేహము చేస్తారు. మనస్సుతో ఆలోచించేదానికి, మాట్లాడే మాటకు, చేసే పనులకు సంబంధము ఉండదు. అలాంటి వారు ఎప్పుడూ దుఃఖంలోనే మునిగి తేలుతూ ఉంటారు. కాబట్టి మనుజులు విషయ వాంఛలకు లోబడక, కోరికలతో కొట్టుమిట్టాడక జ్ఞాన మార్గమున పోవడం ఉత్తమం. అయ్యా, నువ్వు నన్ను ఇంద్రియముల గురించి, వాటిని ఎలా జయించాలి అని అడిగావు. కానీ బ్రహ్మ విద్య గురించి మాలాంటి వారు చెప్పకూడదు. కాని తమరు బ్రాహ్మణోత్తములు. మీరు కోరినది చెప్పడం నా కర్తవ్యం. కాబట్టి మహాత్మా, పరమ బ్రహ్మ విధులైన బ్రాహ్మణులకు నమస్కరించి బ్రహ్మ విద్య గురించి తెలిపెదను. సావధానముగా చిత్తుడవై ఆలకింపుమని బ్రహ్మ విద్య గురించి ఇలా చెప్పసాగాడు. ఆకాశము, గాలి, అగ్ని, నీరు, భూమి ఇవి పంచభూతములు. ఈ పంచభూతములకు వరుసగా శబ్దము, స్పర్శ, రూపము, రసము, గంధము అనే గుణాలు కలిగి ఉన్నాయి. ఆకాశము ఉరుముతుంది కాబట్టి శబ్దం వస్తుంది. గాలి స్పర్శతో అంటే మనకు తాకృతితో తెలుసుకుంటాము. అగ్నికి రూపం ఉంటుంది. నీరు రసాత్మకము, ద్రవ రూపంలో ఉంటుంది. భూమి వాసన, మట్టి వాసన మనకు తెలిసిందే. వాన కురవగానే భూమి నుండి ఒక విధమైన వాసన సహజంగా వెలువడుతుంది. ఆకాశము నుండి వరుసగా అన్ని భూతములు ఒకదాని నుండి ఒకటి అనులోమ క్రమంలో పుడతాయి. మరలా ఆ వరుసలోనే ఒకదానిలో ఒకటి ప్రతిలోమ క్రమంలో లయమవుతాయి. ఆకాశము నుండి వాయువు, వాయువు నుండి అగ్ని, అగ్ని నుండి నీరు, నీటి నుండి భూమి పుడతాయి. మరలా భూమి నీటిలోను, నీరు అగ్నిలోను, అగ్ని వాయువులోను, వాయువు ఆకాశములోను లయమవుతాయి. మొట్టమొదట కేవలం అనంతాకాశము, ఎల్లెలు లేని ఆకాశము, అంతా చీకటి, శూన్యము. ఆ ఆకాశములో నుండి ప్రచండ వాయువు, ఉధృతమైన గాలి, ఆ గాలిలో ఉన్న ధాతువుల సంయోగంతో నీరు పుడుతుంది. ఆ నీరు ఘనీభవించి మంచు ఖండాలు, ధూళి మేఘాలుగా ఏర్పడతాయి. అవి శిలారూపం చెంది భూమి మరల అదే క్రమంలో ప్రళయకాలంలో అన్ని సముద్రాలు కలిసిపోతాయి. ఈ భూమి అంతా జలమయము అవుతుంది. అనావృష్టి, ఎండలు, ప్రచండ సూర్యరశ్మి, ఆ ప్రచండాగ్నికి నీరు అంతా ఆవిరి అయి వాయువుగా మారి ఆకాశంలోకి చేరుతుంది. చెవితో వినడం, నాలికతో రుచి చూడటం, కంటితో చూడటం, ముక్కుతో వాసన చూడటం, స్పర్శతో తెలుసుకోవడం ఇవి పంచేంద్రియములు చేసే పనులు. అంటే పంచభూతముల గుణములు అయిన శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలు ఇంద్రియములకు విషయములు. ఈ పంచేంద్రియములకు మూలము మనస్సు. ఇది
ఆరవది ఆ పంచేంద్రియములు చేసే పనులకు తోడుగా ఇంకో రెండు అవే బుద్ధి, అహంకారము, మొత్తం 8 సత్వ, రజస్సు, తమో గుణములు ప్రతి మనిషిలోనూ ఉంటాయి. పై చెప్పబడిన మహాభూత ప్రపంచము అంతయు అవ్యక్తము అనుతత్వములో నుండి సృష్టింపబడి మరలా అవ్యక్తంలోనే లయమవుతుంది. అవ్యక్తము అనగా వ్యక్తము కానిది, కనబడనిది, కంటికి, వాక్కుకు, మనస్సుకు గోచరము కానిది. కాని ఈ అవ్యక్త తత్వము మనకు దైనందిన వ్యవహారాలలో, పంచేంద్రియములు చేయు పనులలో, మన భావనలో, లింగభేదం కల వివిధ రూపాలలో మనకు గోచరం అవుతూ ఉంటుంది. ఆ ప్రకారంగా మానవులు అవ్యక్త రూపాన్ని చూడగలరు. అసలు అది నిరాకారమైనను మనము చేసే భావనలు, చేసే పనులలో వివిధ రకాలలో కనబడుతూ ఉంటుంది. మానవుడు పైన చెప్పిన శబ్ద, స్పర్శ, రస, రూప, గంధాదులకు వశుడై భోగలాలసుడు అవుతున్నాడు. తన ఇష్టం వచ్చినట్టు జీవిస్తున్నాడు. కాని మానవుడు వాటిని అదుపులో పెట్టుకొని జ్ఞాన సముపార్జన చెయ్యాలి. ఆ జ్ఞానం పొందినవాడు అన్ని భూతములలో తనను చూసుకుంటాడు, తనలో అన్ని భూతములను చూచుకుంటాడు. తపస్సు అనగా వేరే ఏమీ కాదు, ఈ విషయవాంఛల నుండి మనస్సును జ్ఞానము వైపుకు మళ్లించడం. అదే వైరాగ్యం. అలాంటి తపస్సు చేయువానికి ఇంకా చేయవలసిన పనులు ఏమి ఉండవు. విషయవాంఛల నుండి ఇంద్రియములను నివారించిన స్వర్గము, నివారించని ఎడల నరకము కలుగుతుంది. ఇక్కడ ఒక వేదవాక్యం ఉదహరిస్తున్నాను. నమోక్షో నవసః న పాతాళే న భూతలే సర్వశా సంక్షయే చేతః క్షయో మోక్ష ఇతీర్యతే. ఇది అధర్మణ వేదంలో ఉంది. అనగా మోక్షం అనేది ఆకాశంలో గాని పాతాళంలో గాని ఎక్కడో లేదు, భూమి మీద లేదు. కోరికలతో సతమతమయ్యే మనసు అదుపులో పెట్టుకోవడమే మోక్షం. అత్యాశకు పోకుండా ఉన్నదానితో తృప్తి పడటం నిజమైన స్వర్గం. అలా కాకుండా లోకంలో ఉన్న అన్నింటికి అర్రులు చాస్తూ వీటిని పొందడానికి కాని పనులు చేస్తూ పాపాలు చేస్తూ మనస్సును దుఃఖపెడితే అదే నిజమైన నరకం. ఆ దేహం అనేది ఒక రథము అనుకుంటే దానికి ఇంద్రియములు గుర్రములు, ఆత్మ సారథి, మనకు ఉన్న ధైర్యము పగ్గములు. మానవుడు మనస్సును నిగ్రహించి ధైర్యం అనే పగ్గములను గట్టిగా పట్టుకొని ఇంద్రియములు అనే అశ్వములను అదుపు చేస్తూ వేగంగా పోకుండా క్షేమమైన మార్గాన ఈ దేహము అనే రథాన్ని నడిపిస్తాడు వాడే నిజమైన ధీరుడు. మనము అనుదినము బయట ప్రపంచంలో తిరుగుతూ ఉంటాము. మన ఇంద్రియములు పోయిన చోటికి మనస్సు కూడా పోతూ ఉంటుంది. అది సహజము. మనము ఇంద్రియములను అదుపు చేయకున్నా సుడిగాలికి సముద్రంలో పడవ కొట్టుకున్నట్టు మానవుని బుద్ధి చెడిపోతుంది. కాబట్టి ఇంద్రియములను అదుపులో ఉంచుకున్న వాడే జ్ఞాని, వాడే నిజమైన ధ్యాన సమాధిలో ఉంటాడు. ఇంకా త్రిగుణముల గురించి వివరిస్తాను, వినుము. గుణములు 3: సత్వ, రజ, తమో గుణములు. అందులో తమో గుణము అతి నీచమైనది. నిందార్థము సత్వగుణము ఉత్తమమైనది, జ్ఞానంతో కూడినది, జ్ఞాన సముపార్జనకు తగిన. ఇంకా రజోగుణము పై 2 గుణాల కలయిక, సుఖంగా లేని ఆకారం, అతి నిద్ర, ఎప్పుడూ దీనంగా ఉండటం, అతిగా కోరికలు, వాటి మీద భ్రాంతి, సహనం లేకపోవడం, ఇవి తమో గుణ లక్షణములు. ఎక్కువగా మమకారము, అన్నీ కావాలనే కోరిక,
లోభము, జడత్వము, తన పనులు కూడా తాను చేసుకోకుండా ఇతరులతో చేయించుకోవడం, అహంకారము, ఇవన్నీ రాజస గుణాలు. ధైర్యము, శాంతి, కరుణ, దయ, సంతోషము, విద్యలయందు ఆసక్తి, ఇవన్నీ సాత్విక గుణాలు. సాత్వికుడు అయిన మనుజుడు జ్ఞానాన్ని సంపాదిస్తాడు. ఈ లోకంలో కనపడేవి అన్ని శాశ్వతములు కావు అని తెలుసుకుంటాడు. కోరికలను విడిచిపెడతాడు. సుఖ దుఃఖాలకు అతీతంగా ఉంటాడు. అహంకారాన్ని అణచివేస్తాడు. ఇంద్రియాలను నిగ్రహిస్తాడు. అతడికి ఉత్తమ శాంతి లభిస్తుంది. సత్వగుణములు కలిగిన వాడు జన్మతః శూద్రుడైన తరువాతి జన్మలో వైశ్యునిగా జన్మించి, తర్వాతి జన్మలలో క్షత్రియుడిగా బ్రాహ్మణుడిగా పుట్టి కడకు కైవల్యం పొందుతాడు అని ధర్మవ్యాధుడు కౌశికునితో ఇలా చెప్పాడు. అప్పుడు కౌశికుడు, అయ్యా, ఈ శరీరంలో అగ్ని ఎలా పుడుతుంది? ఈ శరీరంలో ఉండే వాయువులు ఎక్కడెక్కడా ఉంటాయి? దయచేసి వివరించండి అని అడిగాడు. అప్పుడు ధర్మవ్యాధుడు ఇలా చెప్పసాగాడు. మన శరీరంలో ఆత్మ అనే అగ్ని శిరస్సు వరకు వ్యాపించి ఉంటుంది. దానికి ఆధారము నాభి. అంటే ఆత్మాగ్ని నాభి నుండి శిరస్సు వరకు వ్యాపించి ఉంటుంది. మనసులో ప్రాణవాయువు ఈ అగ్నిలో సంచరిస్తూ ఉంటాడు. ఆ ప్రాణవాయువే సకల భూతములకు ఆధారము. ప్రాణవాయువు అపానవాయువు రెండు కలిసి ఈ ప్రాణాగ్నిని జ్వలింపచేస్తూ ఉంటారు. మానవుడిలో అపాన పొత్తి కడుపు గుదము మధ్యలో ప్రాణాగ్నితో కూడి ఉంటుంది. ఆ పానమే మళ్ళా మూత్ర విసర్జనకు ఆధారము. ఉదానము అనే వాయువు కంఠంలో ఉంటుంది. ఆ వాయువు మన కర్మ బలాన్ని నియంత్రిస్తూ ఉంటుంది. వ్యానము అనే వాయువు మన శరీరంలో ఉన్న ఒక అవయవం మరొక అవయవం కలిసి అన్ని చోట్ల సంచరిస్తూ ఉంటుంది. పైన చెప్పి ప్రాణ అపాన వాయువులు ఆశ్రయించి ఉన్న అగ్నిని ఆధారం చేసుకొని సమాన వాయువు మనం తిన్న ఆహారాన్ని జీర్ణం చేసి దానిని రక్తంలో కలుపుతుంది. ఆ వాయువు నాభి దగ్గర ఉంటుంది. అదే మనలో ఉన్న సకల ధాతువులను పోషిస్తుంది. ఈ పంచ ప్రాణముల గురించి, ఆత్మాగ్ని గూర్చి యోగులు మాత్రమే తెలుసుకొనగలరు. ఆ యోగులు నిరంతర అభ్యాసము వలన తమ ఆత్మను మూర్ధ్వతలమున నిలుపుకుంటారు. పైన చెప్పిన ప్రాణాపాన సమాన వాయువులలో చరించుచున్న అగ్ని సకల దేహముల యందును జీవాత్మగా వెలుగుతున్నాడు. ఆ జీవాత్మ నీటిలో ఉన్న తామరాకు మాదిరి మన దేహంలో ఉన్నప్పటికీ నిర్లిప్తంగా ఉంటాడు. ఆ జీవాత్మయే ఈ దేహాన్ని విడిచినప్పుడు పరమాత్మ ఎలాంటి కదలికలు లేకుండా అచేతనంగా ఉన్న ఈ శరీరాన్ని ఆ పరమాత్మయే జీవాత్మగా చైతన్యవంతం చేస్తాడు. ఆ పరమాత్మయే ఈ లోకాలకు సృష్టికర్త. మనం చూసే అన్ని జీవులలో ఉన్న జీవాత్మను బుద్ధిమంతులు తమ బుద్ధి కుశలత చేత పరమాత్మగా తెలుసుకుంటారు. ఓ మహాత్మా, ఇప్పుడు మీకు బ్రహ్మ విద్యా ప్రభావము ఆచరణలో ఎలా సాధ్యమో ఆ రహస్యము చెబుతాను విను. తెలివిగల బుద్ధిమంతుడు శుభము అశుభములందు అసలు ప్రవేశించడు. రెండింటి పట్ల ఆసక్తి చూపించడు. క్రమంగా సుఖ దుఃఖములు, రాగద్వేషములు, శీతోష్ణములు మొదలగు ద్వంద్వములు అన్నింటి పట్ల అతీతుడుగా ఉంటాడు. అలాంటి పుణ్యాత్ముడు ప్రతిదినము నియమం ప్రకారం భుజిస్తాడు. ఇంద్రియాలను జయిస్తాడు. యోగ సాధన చేస్తాడు. తన ఆత్మలో పరమాత్మను దర్శిస్తాడు. ఎలాంటి గాలి లేని చోట నిశ్చలంగా ఉన్న దీపం మాదిరి ప్రకాశిస్తాడు. అమరత్వం పొందుతాడు. కాబట్టి ఓ మహాత్మా, ఎల్లప్పుడూ కామమును క్రోధమును విడిచిపెట్టాలి. ఇది అత్యంత క్షేమకరము.
అనునిత్యం మనం కర్మలను చేస్తూ ఉండాలి. కానీ ఆ కర్మల వలన కలిగే ఫలితముల వల్ల ఆసక్తి ఉండకూడదు. కర్మఫల త్యాగం చెయ్యాలి. తాను చేసే పనులలోనే ఎల్లప్పుడూ ఆసక్తి కలిగి ఉండకూడదు. జ్ఞాని అయిన వాడు కర్మలను చేస్తాడు, ఫలితం ఆశించడు. అదే ఉత్తమ మార్గం. ఇంకొక మాట, మన జీవితాలు అశాశ్వతాలు, అస్థిరములు. అందువల్ల ఎవరికి అపకారం చెయ్యకూడదు. అందరితోనూ మైత్రి కలిగి ఉండాలి. అందరి ఎడల జాలి దయ కలిగి ఉండాలి. ఉన్నదానితో తృప్తి చెందాలి. ఇతరుల సొమ్ముకు ఆశించకూడదు. ఇంద్రియ నిగ్రహం సాధించాలి. అలాంటి వాడు పరమసుఖాన్ని పొందుతాడు. మహాత్మా, నీవు అడిగినవి అన్నీ చెప్పాను. ఇంకా ఏమి వినవలనని ఉన్నది అని వినయముగా అడిగాడు ధర్మవ్యాధుడు. ఓ మహాత్మా, నీ వలన అన్ని విషయములు తెలుసుకున్నాను, ప్రబుద్ధుడనయ్యాను. నీవు సర్వజ్ఞుడవు అని తెలుసుకున్నాను అని కౌశికుడు పలికాడు. ఓ కౌశిక మహర్షి, నీవు నన్ను సర్వజ్ఞుడవు అని అన్నావు. నాకు ఈ సర్వజ్ఞత కలగడానికి మూలమైన ధర్మం ఒకటి ఉన్నది. దాని నీకు చెబుతాను, విను అని తన ఇంటిలోనికి తీసుకుని వెళ్ళాడు. లోపల ఒక సుఖాసనం మీద అతని తల్లి తండ్రి కూర్చొని ఉన్నారు. ధర్మవ్యాధుడు వారికి నమస్కరించాడు. వారిని కుశలం అడిగాడు. అప్పుడు ఆ తల్లిదండ్రులు ధర్మవ్యాధునితో, కుమారా, నీ వంటి కుమారుడు ఉండగా మాకు ఏమి కొదవ చెప్పు. నీవు ఆచరించు ధర్మము ఎల్లప్పుడూ నీకు తోడుగా ఉంటుంది. నీకు ఆయువు ఆరోగ్యము ప్రసాదిస్తాయి. నీ వలన మన వంశం పవిత్రమైంది. నీవు మనుష్య జన్మ ఏల ధరించావో కాని నీవు దేవతామూర్తివి. ఇందులో సందేహము లేదు. త్రికరణ శుద్ధిగా తల్లిదండ్రులను సేవిస్తున్న నీవు ఆ పరశురాముడి కన్నా ముందుంటావు అని పలికారు. అప్పుడు ఆ ధర్మవ్యాధుడు కౌశికుని చూసి, తండ్రి, ఈయన మనలను చూడడానికి ఇక్కడకు వచ్చాడు. వారు కూడా కౌశికుని కుశలం అడిగారు. అప్పుడు ధర్మవ్యాధుడు కౌశికునితో ఇలా అన్నాడు, మహాత్మా, వీరు నా జననీ జనకులు. నేను వీరికి సేవ చేయటం వల్ల నాకు ఇంతటి జ్ఞానం సంప్రాప్తించింది. అందరూ అన్ని దేవుళ్లను పూజిస్తారు, కానీ నాకు వేరే దేవుళ్ళు తెలియరు. నా తల్లిదండ్రులే నా పాలిట దేవుళ్ళు. నేను ప్రతిరోజు వీరికి ఫలములు, ఆహారము, వస్త్రములు ఇచ్చి సేవించుకుంటాను. నేను నా భార్య బిడ్డలతో వీరికి సేవలు చేస్తూ ఉంటాను. నాకు వేదములు, యజ్ఞములు, క్రతువులు అన్నీ వీరే అని భావిస్తాను. తల్లి, తండ్రి, గురువు, అగ్ని, ఆత్మ, ఈ ఐదుగురిని ఎవరు పూజిస్తారో వారే ఈ భూమిలో ధర్మాత్ములు. అయ్యా, ఆ పతివ్రత పంపగా మీరు ధర్మజ్ఞానము కొరకు నా వద్దకు వచ్చినారు. ఆ పతివ్రత అనుగ్రహంన నేను నాకు తెలిసినంత వరకు చెప్పినాను. కాని నీవు అంటే నాకు ఇష్టం కలగటం లేదు. దానికి ఒక కారణం ఉన్నది. నీ తల్లిదండ్రులు వృద్ధులు. వారికి నువ్వు తప్ప వేరే దిక్కు లేదు. కాని నీవు వారిని వదిలిపెట్టి వేదాధ్యయనం కొరకు వచ్చినావు. వచ్చునప్పుడు వారు అనుమతి తీసుకొనలేదు. నీవు వేదములు, శాస్త్రములు చదివి జ్ఞానమును ఆర్జించావు, కాని నీ తల్లిదండ్రుల ఎడల చాలా క్రూరంగా ప్రవర్తించావు. అది నాకు నచ్చలేదు. నీ కోసం నీ తల్లిదండ్రులు రోధించి గ్రుడ్డివారైపోయారు. ఆ సంగతి నీకు తెలియదా? ఇంకా నీవు వారి వద్దకు వెళ్ళి వారి యొక్క శోకంను చల్లార్చుము. నీవు చదువుకున్న చదువు గాని, నీవు ఆర్జించిన పుణ్యము గాని, వాటి కోసం నీవు పడే శ్రమ కాని తల్లిదండ్రుల సేవ చేయకపోవటం వలన నిష్ఫలమవుతాయి. కాబట్టి నేను చెప్పిన విధంగా చెయ్యి, నీకు మేలు చేకూరుతుంది అని ధర్మవ్యాధుడు చెప్పాడు. మహాత్మా, నీవు చెప్పిన మాటలు అన్నీ విన్నాను. నీవు చెప్పిన ప్రకారము చేస్తాను. నా తల్లిదండ్రులకు సేవ చేస్తాను. నా భాగ్యవశమున నాకు నీతోటి స్నేహం కలిగినది.
నా మనస్సు చాలా ఆహ్లాదంగా ఉంది. నేను చేసిన పాపం వలన కలిగే దుర్గతిని మొయ్యకుండా నన్ను నీవు నీ బోధనలతో పునీతిని గావించినావు. నీవు నా పాలిట దైవ సమానుడవు. ఈ భూమిలో అందరికీ ధర్మ మార్గము లభించదు. 10,000లో ఒకడు మాత్రమే ధర్మ మార్గాన చరిస్తాడు అన్నది కూడా సందేహమే. నీ మాదిరి ధర్మ మార్గం అనుసరించిన బుద్ధిమంతుడు వేరే ఎవ్వరునూ లేరు. నేను నిన్ను ఒక శూద్రునిగా తలచడం లేదు. నీ గురించి వింటుంటే చాలా అద్భుతంగా ఉంది. నీవు భూత భవిష్యత్ వర్తమాన కాలాలను ఎరిగినవాడవు. నీవు ఏ కారణం చేత ఈ శూద్ర జన్మ ఎత్తినావో చెప్పుము అని కౌశికుడు అడిగాడు. దానికి ఆ ధర్మవ్యాధుడు ఇలా చెప్పసాగాడు. మహాత్మా, నీవు అడిగినది చెప్పడం నా ధర్మం కదా. నేను పూర్వజన్మలో ఒక బ్రాహ్మణుడను. వేదాంగములను చదువుకున్నాను. నాకు ఒక రాజకుమారునితో స్నేహం కలిగింది. ఆ కారణంగా విలువిద్య కూడా నేర్చుకున్నాను. ఒకరోజు ఆ రాజకుమారునితో కూడా వేటకు వెళ్ళాను. ఎన్నో జంతువులను చంపాము. నేను విడిచిన బాణము ఒకటి పొదలమాటున గడ్డి చాటున ఉన్న ఒక మునీశ్వరునికి తగిలింది. ఆయన బాధతో నేల మీద పడ్డాడు. నేను ఆ మునీశ్వరుని వద్దకు వెళ్ళాను. బాధతో నేల మీద దొల్లుచున్న ఆ మునీశ్వరునితో అనునయ వాక్యాలు పలికాను. దానికి ఆ ముని, నీవు పుట్టినది బ్రాహ్మణ కులంలో కాని శూద్రులకు అనువైన కర్మలను చేశావు కాబట్టి నీవు మృగములను చంపు వ్యాధుడిగా జన్మించుము అని శపించాడు. అయ్యా, నేను ఎరుగక తప్పు చేశాను. నన్ను క్షమించవచ్చు కదా. నన్ను హీన జన్మునిగా పుట్టమని శపించవలదు అని ప్రార్థించాను. అప్పుడు ఆ మునికి నా మీద దయ కలిగి, నా శాపానికి తిరుగులేదు. కాని నీవు వ్యాధుడిగా జన్మించినప్పటికీ ధర్మ సూక్ష్మాలు తెలిసిన వాడివి కాగలవు. నీ తల్లిదండ్రులకు సేవ చేస్తూ తరించు. నీవు తల్లిదండ్రులను సేవ చేయటం వలన నీకు పూర్వజన్మ స్ఫురణ ఉంటుంది. తదుపరి జన్మలో మరల బ్రాహ్మణ జన్మ కలుగుతుంది అని చెప్పాడు. అప్పుడు నేను ఆ ముని దేహం నుండి బాణమును బయటకు లాగాను. ఆయనను ఆశ్రమానికి చేర్చాను. ఆయన గాయానికి మందు వేశాను. ఆయనకు ప్రాణాపాయం తప్పింది. కాని నాకు ఈ వ్యాధిని జన్మ సంప్రాప్తించింది అని చెప్పాడు. అయ్యా, నీవు వ్యాధుని జన్మ ఎత్తినను నీవు బ్రాహ్మణుని వలె ప్రవర్తిస్తున్నావు. ఇది వింతగా ఉన్నది. నీవు నిజంగా బ్రాహ్మణుడివే. ఎందుకంటే పుట్టుకతో బ్రాహ్మణుడయ్యాను. అతని చేసే పాప పనుల వలన అతను శూద్రుని కంటే నీచుడు అవుతాడు. కాని సత్యము, శౌచము, ధర్మము అనుసరించువాడు జన్మతః శూద్రుడవును. సద్బ్రాహ్మణునితో సమానము అని పెద్దలు చెప్పారు కదా. కాబట్టి ఓ మహాత్మా, నీవు చేసిన కర్మ వలన వ్యాధుని జన్మ ఎత్తవలసి వచ్చినదని బాధపడవలయును. మనము చేసే మంచి కర్మల వలన, చెడు కర్మల వలన మనకు మేలు కీడు కలుగుతూ ఉంటాయి. ఆ ప్రకారంగా కలిగే సుఖదుఖములను ప్రాజ్ఞులు సమానంగా చూస్తారు. వాటిని మంచి పనులు చేసి పోగొట్టుకుంటారు. మనకు ప్రియమైనవి దూరం కావటం, అప్రియమైనవి దగ్గర కావటం సర్వసాధారణం. మూఢులు తమకు అప్రియములు కలిగినప్పుడు తీవ్రంగా చింతిస్తూ ఉంటారు. దాని వలన హృదయ తాపం తగ్గకపోగా ఎక్కువ అవుతుంది. కావున ధీరులు ఎన్ని దుఃఖములు వచ్చినను దుఃఖించరు. అలాగుననే ఎన్ని సుఖములు వచ్చినను పొంగిపోరు. జరిగిన దానికి, జరగబోవు దానికి ఎన్నటికీ దుఃఖించకూడదు. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి. దుఃఖం వలన మనిషి తన ప్రకాశాన్ని కోల్పోతాడు. దుఃఖము వలన తనకు మంచి కలిగించే పనులు కూడా చేయలేడు. కాబట్టి దుఃఖము కలిగినప్పుడు కుంగిపోక ఆ దుఃఖాలను తొలగించుకునే ప్రయత్నములను చేయువానికి అన్ని శుభములు కలుగుతాయి. కాబట్టి ఓ వ్యాధుడా, అన్ని భూతముల యందు సమత్వము కలిగి ధీరుడవై ఉండుము అని కౌశికుడు అనునయ వాక్యాలు పలికాడు. మహానుభావ, తమరు చెప్పినట్టే నేను దుఃఖమును వదిలిపెట్టినాను. భవిష్యత్తులో మంచి జరుగుతుందని ఆశిస్తూ ఉన్నాను.
అని అన్నాడు ధర్మవ్యాధుడు. మహానుభావ, నీవు పుణ్యమూర్తివి. నీవు నీ జీవితమును ధర్మబద్ధంగా తీర్చిదిద్దుకొనుము. నీకు సదాశుభం కలుగుతుంది. నిన్ను కలుసుకోవడం చేత నా జన్మ ధన్యమైనది. ఎన్నో ధర్మములను తెలుసుకున్నాను. ఇంకా నాకు సెలవు ప్రసాదించిన నేను పోయి వచ్చదను అని అన్నాడు. ఆ ప్రకారంగా ఆ వ్యాధుని వద్ద సెలవు తీసుకొని తర్వాత కౌశికుడు వెంటనే తన తల్లిదండ్రులకు వద్దకు వెళ్ళి వారికి సేవలు చేసి తరించాడు. కాబట్టి ఓ ధర్మరాజా, నీవు అడిగిన ప్రకారము పతివ్రత మహత్యము, మాతాపితల శుశ్రూష విశేషము, హీనకులంలో పుట్టినవాడు ఏ ప్రకారము ధర్మవిధుడు అయినది చెప్పినాను కదా అని మార్కండేయ మహర్షి ధర్మరాజుకు వివరించాడు. మహాభారతము అరణ్య పర్వము పంచమ శ్వాసము మొదటి భాగము సంపూర్ణము. మిగతాది రేపటి దానిలో తెలుసుకుందాము. సెలవు.